తిరుప్పావై మొదటి పాసురం. ఇప్పుడు ఈ పాసురం యొక్క అర్థాన్ని చూద్దాం. ఇది ఎంతో పవిత్రమైన మార్గశిర మాసం. ఎంతో చక్కని చల్లని వెన్నెల రాత్రులు, పండు వెన్నెలట. వెన్నెల రాత్రులతో కూడుకుని ఉందట ఈ మార్గశిర మాసం. స్నానం చేద్దాం అనే సంకల్పం ఉన్నవాళ్ళు రండి. ఓ చిన్నపిల్లలారా, ఓ కన్నె పిల్లలారా, రెండర్రా అందరూ స్నానం చేయడానికి వెళ్దాం అనిది గోదాదేవి గోపికతో తన స్నేహితులైన గోపికలను పిలుస్తుందట. గోదాదేవి తన స్నేహితులను స్నానం చేయడానికి పిలుస్తుందంట. స్నానం అంటే మనం రోజు నిత్యం చేసే స్నానం కాదు. మనం చేసేది బాహ్య స్నానం. మన శరీరంపై ఉన్న మలినాన్ని తొలగించడానికి మాత్రమే. కానీ ఇక్కడ గోదాదేవి చెప్పే స్నానానికి అర్థం వ్రతస్నానం. ఈ వ్రతస్నానము మన అంతఃకరణ శుద్ధి కోసం మనల్ని పవిత్రులను చేస్తుంది, మన మనసులను శుభ్రపరుస్తుంది. సిరులు పొంగి పొరలే రేపల్లె గోపికలారా, చక్కని ఆభరణములు ధరించిన పండితులారా. అంటే ఆభరణాలు ధరించిన వారు అని అర్థం. రేపల్లెలోనట ధనధాన్యాలకి అంతులేదట. వీళ్ళకి రత్నాలు, మణులు, మాణిక్యాలు కుప్పలుగా పోసి అమ్ముతారట. గోదాదేవి అంటుందట, రకరకాల ఆభరణాలు ధరించిన రమణులారా, నందగోపుని భవనానికి వెళ్ళి ఆ చిలిపి కృష్ణుని, చిన్ని కృష్ణుని కలుసుకుందాం రండి. అంటే రేపల్లెలో సిరులు పొంగి పొర్లుతాయట. అంటే సంపదలు రేపల్లెలో నిండుగా అంట. అలాంటి రేపల్లెలో జన్మించినటువంటి యుక్త వయసులో ఉన్న పడుచు పిల్లల్లారా, ఇప్పుడు వ్రతస్నానం చేయడానికి వచ్చే పిల్లలు అందరూ కూడా గోపికలందరూ కూడా 16 ఏళ్ల పడుచు పిల్లలే. అలాంటి యువతుల్లారా, మేలి ఆభరణాలు ధరించిన మేల్బందులారా, రండి రండి అని పిలుస్తుందట గోదా గోపిక. అదేంటండి, స్నానానికి వెళ్తూ ఆభరణాలు వేసుకోవడం ఏమిటి? నగలు వేసుకొని స్నానానికి వెళ్తారా ఏమిటి? ఎవరైనా మరీ గొప్ప కాకపోతే? అంటే ఇక్కడ నగలు, ఆభరణాలు అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే వారికి ఆభరణాలట. చిన్ని కృష్ణుడు నందగోపుని భవనంలో ఉన్నాడు. ఆ భవనానికి స్వయంగా నందుడే ఒక వేలాయుధాన్ని, అంటే పదునైన బల్లెం పట్టుకొని కాపలాగా ఉన్నాడట. ఎందుకు? ఎవరైనా రాక్షసులు మారువేషాల్లో వచ్చి చిన్ని కృష్ణుడికి హాని తలపెడతారేమో అని భయం. గతంలో కూడా పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులు వచ్చి కృష్ణుడికి హాని తలపెట్టబోయి వాళ్ళే మరణించారు. వాళ్ళే బ్రతికి తిరిగి వస్తారో, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా హాని తలపెట్టడానికి వస్తారో అని భయంతో తానే స్వయంగా కాపలాగా ఉన్నాడు. అలాంటి భవనంలోకి తామెలా వెళ్ళి కృష్ణుణ్ణి కలుస్తారు? శ్రీకృష్ణుడు అతి సుందరమైన కళ్ళతో ఉన్న యశోదాదేవి ఒడిలో పడుకొని సింహం పిల్లలాగా, ముద్దుల బాలసింహం, దుముకుతూ గంతులేస్తూ ఉన్నాడట. యశోదాదేవిని ముప్పు తిప్పలు పెడుతున్నాడట. కానీ అలాంటి అల్లరి కృష్ణుడు అక్కడ నందభవనంలో నందుడి దగ్గర అయితే బిక్కమొక్కం వేసుకుని భయంతో అమాయకంగా ఉంటాడట. ఇక్కడైతేనో యశోదాదేవి దగ్గరైతే చలాకీగా ఉంటాడట. మన గోపికలు శ్రీకృష్ణుడి రూపాన్ని, స్వభావాన్ని వర్ణిస్తున్నారు అట. కారు మేఘాల్లాగా ఆయన నీలమేఘ శ్యాముడట. తామరల వంటి ఆయన 2 కళ్ళు కూడా సూర్యచంద్రుడట. అందమైన ముఖమట. అదేమిటండి, సూర్యుడు చంద్రుడు
కళ్ళు ఏంటండి? మనం ఆ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటా సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు ఏమిటన్నది. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 19వ శ్లోకంలో చెప్పారు. నీవు ఆది మధ్యంతరహితుడవు, అంటే నీకు తుది మొదలు లేదు. అపరిమిత శక్తిశాలివి, ఎన్నో భుజాలు కలవాడివి, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడివి. అగ్ని వలె నీ ముఖం వెలుగుతుంది, నీ తేజస్సు వలె ఈ లోకాలన్నీ వేడిగా ఉన్నాయి, అన్నీ నేను చూస్తున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో. ఒక్క మాట, ఇక్కడ భగవంతుణ్ణి గోదాదేవి ఎలా వర్ణన చేస్తుందో చూడండి. ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేయదలచిన మనకి పర అనే వాద్యాన్ని ఇచ్చేవాడట. అంటే ఇక్కడ పర అంటే ఇంకేం కాదు, మోక్షం అని అర్థం చేసుకోవాలి. మనకి ఇహపరలను ఇచ్చేవాడు ఆ శ్రీకృష్ణుడే, అంటే ఆ నారాయణుడే. మనకి మోక్షాన్ని ఇచ్చేవాడు ఆ పరమాత్మనే కదా. మరి మోక్షం కావాలంటే ఆయన దర్శనం కోసం వెళ్ళాలి. ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి, ఆ పరమాత్మను కలవాలి, మోక్షాన్ని పొందాలి అంటే తను ఒక్కతే వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి కలుసుకొని మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు. మరి అందరినీ ఎందుకు పిలవడం అంటే, ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఒకరు వెళ్ళి చేసే కంటే 10 మందితో కలిసి వెళ్ళి చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని భావించింది. అందులో ఆ గోపికలు ఎవరు? ఎన్నో వేల మంది గోపికలు శ్రీకృష్ణుని దర్శనం కోసం వెళుతున్నారట. వారంతా చాలా కృష్ణుడికి భక్తులట. వారు వారి గత జన్మల్లో ఋషులు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలట. వారికి ఆ జన్మలలో భగవంతుని దర్శనం చేసుకోలేక, మోక్షాన్ని పొందలేక, మళ్ళీ ఆ కోరికను చంపుకోలేక, ఆ పరమాత్మ దూరంగా ఉండడం చేత ఆ విరహాన్ని తట్టుకోలేక, విరహ వేదనను భరించలేక మళ్ళీ తిరిగి గోపికలుగా ఇప్పుడు జన్మ తీసుకొని అంతా కలిసి ఆ శ్రీకృష్ణుని, ఆ పరమాత్మని చూడటానికి తాపత్రయపడుతున్నారట. ఆ తల్లి, ఆ గోదాదేవి తనను ఒక గోపికగా భావించడమే కాకుండా అలా గోపికలాగా అంటే ఒక గొల్లపిల్లలాగా తయారై గోపికలు చీర కట్టుకుని కుడిపైట వేసుకుంటారట. అప్పుడు గోదాదేవి కుడిపైట వేసుకుని తల ముడివేసి ఎడమవైపుకు కొప్పు పెట్టుకుంది. ఆ కొప్పుకి పూలదండ పెట్టుకొని ఆ పూల తోటలో గల బావిలో తన నీడను చూసుకుని, అబ్బా ఎంత బాగుంది పూలదండ అనుకుని ఆ పూలదండనే స్వామికి సమర్పించేదట. అప్పుడు స్వామితో ఇలా అన్నిందట, నా స్నేహితుల్లాని గోపికలుగా భావించి ఈ ఆలయాన్ని నందగోపుని భవనంగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించిందట. మొత్తం సుమారుగా 5 లక్షల మంది గోపికలు రేపల్లె చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బయలుదేరుతున్నారట ఆ కృష్ణ పరమాత్మ దర్శనం కోసం. గోదాదేవి ఆ వటపత్ర సాయిని అడుగుతుందట, నాకు ఎలాగైతే మోక్షాన్ని ప్రసాదించావో అదేవిధంగా నీ భక్తులకు, నిన్ను శరణాగతి పొందిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించాలి సుమా అని ఆ పరమాత్మని వేలు పెట్టి చూపించి మరీ అడుగుతుందట. అంటే ఆ పరమాత్ముని చూద్దామనుకునే వారందరూ కూడా ఆయన్ని ప్రార్థన చేయడానికి, స్తోత్రం చేయడానికి, ఈ వ్రతం చేయటానికి రండి, అందరం కలిసి ఈ వ్రతం చేసి తరిద్దామని పిలుస్తుందట ఆ గోదాదేవి. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఏలోర్ ఏం బావోయ్ అన్నది మనకి ప్రతి పాసురంలో కూడా 30 పాసురాల్లో కూడా చివరగా ఒక మకుటంలాగా వస్తుంది. మనకి చూడండి, సుమతి శతకం, వేమన శతకం చూసినట్లయితే ఆఖర్లో ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ లేదంటే గదరా సుమతి అని వస్తుంది కదా.
అలాగన్నమాట. మీరందరూ వస్తే కలిసి వెళ్ళి శ్రీవ్రతాన్ని చేద్దామని అర్థం. మరి ప్రతిరోజు స్నానం చేద్దామని 30 రోజులు 30 పాసురాల్లో కూడా పారాయణం చేద్దామని చెప్పిందట. మరి స్నానం చేసేది ఎప్పుడు, మోక్షాన్ని పొంది ఎప్పుడు వీళ్ళు అనే ప్రశ్నని మనకి వంచింది కదా. అంటే నిరంతరం కృష్ణుడితో గడపడమే స్నానంగా భావించాలి. ఉపనిషత్తుల్లో కూడా పరబ్రహ్ముని సముద్రంతో పోల్చారు, జీవులను నదులతో పోల్చారు. జీవులు అనే నదులన్నీ వాటి యొక్క నామరూపాలు విడిచి పరబ్రహ్మం అనే సముద్రంలో చేరి దాని నుండి వేరు కాకుండా ఉండాలి అని అంటారట.